పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి విశ్వవాణి శ్రేయోభిలాషులకు, పరిచర్య పోషకులకు ప్రభువైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మా హృదయపూర్వకమైన వందనాలు, శుభములు మీకు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా దీవించును గాక అని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థిస్తూ పరిచర్యను పోషిస్తూ ఉన్నటువంటి మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిలు గ్రంథములో ఓ అద్భుతమైనటువంటి సంఘము, దేవునికి దాసులైపోయినటువంటి సంఘము తెస్సలోనిక సంఘము. దేవునికి దాసులగుటకు తిరిగారు అని ఆ సంఘమును గూర్చి తెస్సలోనిక పత్రిక మొదటి అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు. విగ్రహారాధనలో నుండి విమోచింపనటువంటి సంఘముగా, దేవునికి దాసులైపోయినటువంటి సంఘముగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఆ సంఘము ఎలా దేవునికి దాసులైపోయారు, ఆ సంఘములో నుండి ఎలాంటి వ్యక్తులు బయటకు వచ్చారు అనే విషయం దగ్గర మనం ఆలోచించినప్పుడు అద్భుతమైనటువంటి విషయాన్ని మనము చూడగలుగుతాము ప్రియులారా. ఈ తెస్సలోనిక సంఘములో ఓ శ్రేష్టమైనటువంటి వ్యక్తిని మనము చూడగలుగుతాం. అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారు కదా, వారిలో ఓ అద్భుతమైనటువంటి వ్యక్తి, ఓ సంపన్న కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి మనము చూడగలుగుతున్నాము ప్రియులారా. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనంలో ఈ వ్యక్తిని గూర్చి మనము చదువుతాం. పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడునైన సోపత్రును తెస్సలోనికైలలో అరిస్తర్కును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అరిస్తర్కు అనేటటువంటి మాట. ఈయన తెస్సలోనికైలలో అనేటటువంటి ఆ మాట దగ్గర తెస్సలోనిక గ్రామమునకు సంబంధించినటువంటి వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. 20వ అధ్యాయం 4వ వచనంలో అదే సందర్భాన 19వ అధ్యాయము 29వ వచనాన్ని కూడా మనం చదివితే ఈ అరిస్తర్కును గూర్చి మనం చదువుతాం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిడోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. పౌలు గారితో ఉండిన ప్రాముఖ్యమైనటువంటి సహకారులలో అరిస్తర్కు ఒకటిగా మనం చూస్తూ ఉన్నాం. పరిస్థితి ఎలా ఉంది అని అంటే చాలా క్రిటికల్ పరిస్థితి. పౌలు గారు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఏథెన్స్ పట్టణంలో. అయితే ఏథెన్స్ పట్టణంలో దెమేత్రి అనబడినటువంటి వాడు ఒకడున్నాడు. ఆయన కంసాలి వాడు అని వ్రాయబడింది. ఆయన దెమేత్రి దేవి అనేటటువంటి ఆమె, అర్తిమీ దేవి అనేటటువంటి ఆమెకు విగ్రహములను చేయిస్తూ ఉన్నాడు, వెండి గుళ్ళను కట్టిస్తూ ఉన్నాడు. తద్వారా వాటిని అమ్ముకొని జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. వాటిలో జీవము లేదు అనే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు చెబుతూ ఉన్నాడు పిల్లరా. కాబట్టి అనేకులు ఆ విగ్రహాలను కొనటం మానేసినందువలన తనకు జీవన భృతి పోయింది గనక కొంతమందిని రేపి పౌలు గారి మీద, తన బృందము మీద గలిబిలి చేయటం ప్రారంభించాడు. మనము ఈ దినాలలో కూడా ఈ విషయాలను మనం చూస్తూ ఉన్నాం. 19వ అధ్యాయంలో మిక్కిలి మిగుల లాభము కలుగు చేయుట వలన ఆయనకు లాభము పోయింది అనే విషయాన్ని ఎరిగి పౌలును పట్టుకొని, పౌలుతో ఉండినటువంటి వారిని పట్టుకొని, వారు విని రౌద్రముతో నిండినటువంటి వారై పౌలు గారి మీద, సువార్త బృందము మీద రౌద్రముతో నిండుకొనినటువంటి వారిగా చూస్తూ ఉన్నాము. పౌలుతో పాటు ప్రయాణమై వచ్చినటువంటి సువార్త బృందము, గాయి, అరిస్తర్కు, మిగతా వారందరినీ కూడా పట్టుకొని నాటకశాలలో వేశారు ప్రియులారా. నాటకశాల అదొక థియేటర్. ఆ థియేటర్లో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఆ భయంకరమైనటువంటి స్థలానికి తీసుకుని వెళ్ళటానికే ఈ అరిస్తర్కు అనబడినటువంటి ఈ వ్యక్తి, తెస్సలోనిక పట్టణానికి సంబంధించినటువంటి ఈ వ్యక్తి ఇష్టపడ్డాడు పౌలు గారితో పాటు వెళ్ళటానికి అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఇంకా ఈ వ్యక్తిని గురించి మనం చదివితే అపోస్తల కార్యముల గ్రంథములోనే 27వ అధ్యాయానికి మనం వస్తే పౌలు గారితో పాటు మరికొంతమంది ఇటలీకి వెళ్ళవలనని నిశ్చయించుకున్నారు. వీరిని ఇటలీకి తీసుకుని వెళుతూ ఉన్నారు, రోము పట్టణానికి తీసుకుని వెళుతూ ఉన్నారు.
పౌలు గారు ప్రయాణం ఎలా చేస్తూ ఉన్నాడనంటే ఒక ఖైదీగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. పౌలును మరికొందరు ఖైదీలను అనే మాట మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ సముద్ర ప్రయాణం చేయటానికి ప్రియులారా అరిస్తర్కు పౌలు గారితో కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మాసిడోనీయుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తర్కు మాతో కూడా ఉండెను అని పౌలు గారు రాస్తూ ఉన్నాడు. తెస్సలోనిక పట్టణస్థుడు మాసిడోనియా వాడైనటువంటి అరిస్తర్కు పౌలు గారితో పాటు ప్రయాణం చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియులరా, ఈ అధ్యాయం అంతా మనం చదివితే 14 రోజులు ప్రయాణం చేశారు. 276 మంది ప్రయాణం చేశారు. భయంకరమైనటువంటి విపత్తు జరుగుతూ ఉంది. సముద్ర ప్రయాణము అయ్యలారా అంటూ ఉన్నాడు పౌలు గారు. ఈ ప్రయాణము వలన మీకు నష్టము, బహు నష్టము కలుగుతూ ఉందని వారిని హెచ్చరించాడు. ఈ వాడ ఏమవుతూ ఉంది అని అంటే, వాడ భయంకరమైనటువంటి ఎదురుగాలులకు లోబడింది. భయంకరమైనటువంటి తుఫానుకు ఎదురైంది, లోబడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో వాడ నడుపుట కష్టమైనటువంటి తరుణములో పౌలు గారితో పాటు 276 మంది ప్రయాణం చేస్తూ ఉండగా పౌలు గారితో పాటు అరిస్తర్కు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నాడు. హాని సంభవించినటువంటి ప్రయాణం, కష్ట సమయం. ఈ ప్రయాణం చేయటానికి అరిస్తర్కు ఇష్టపడ్డాడు. కారణం ఏమిటి అనంటే, ప్రియులారా, అరిస్తర్కు ఎక్కడ పుట్టాడు? తెస్సలోనిక గ్రామం. అరిస్తర్కు మాసిడోనియా వాడు. తెస్సలోనిక సంఘము ఎలాంటిది అనంటే, దేవుని సేవకు, దేవుని నామం మహిమార్థమై దేవునికి దాసులైపోవటానికి ఇష్టపడినటువంటి సంఘము. అలాంటి సంఘములో నుండి వచ్చినటువంటి అద్భుతమైన యవ్వనస్తుడు అరిస్తర్కు ప్రియులారా. అందుకే పౌలును వెంబడించటానికి, పౌలుతో పాటు సువార్త ప్రయాణం చేయటానికి కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఇరుకైనా, అది ఎంతటి గొప్ప ఉపద్రవమైనా పర్వాలేదు అనుకున్నాడు ప్రియులారా అరిస్తర్కు. కారణం ఏమిటి అనంటే, సంఘము ఆ విధంగా అరిస్తర్కును ప్రోత్సహించింది. సంఘము ఎలా ప్రభువైన యేసు క్రీస్తు దగ్గరకు వచ్చిందో అరిస్తర్కుకు తెలుసు. అపోస్తలుడైన పౌలు గారు ఆ భయంకరమైనటువంటి విగ్రహారాధనలో ఉండినటువంటి సంఘము, జ్ఞానవంతులైనటువంటి సంఘము, ప్రముఖులైనటువంటి సంఘము, విద్యావంతులైనటువంటి సంఘము దగ్గర ప్రభువైన యేసు క్రీస్తును ఎలా వారికి ఒప్పింపజేశాడో, సత్యమును ఎలా వివరించి వారిని విగ్రహారాధనలో నుండి విడిపించి దేవునికి దాసులైపోయేటట్టుగా అపోస్తలుడైన పౌలు గారు చేశాడు. పౌలు గారు ఒక శ్రేష్టమైనటువంటి మాదిరి. పౌలు గారు ప్రభువు దగ్గరకు నడిపించిన తెస్సలోనిక సంఘము ఓ శ్రేష్టమైనటువంటి ఇన్స్పిరేషన్గా అరిస్తర్కుకు ఉన్నారు. కాబట్టి ఎంతటి ఉపద్రవమైన ప్రభువును వెంబడించాలి, ప్రభువు సేవకుడైన పౌలును వెంబడించాలి అనేటటువంటి తీర్మానం చేసుకున్నాడు ప్రియులారా. కాబట్టి అరిస్తర్కు ఎక్కడ వరకు పౌలుని వెంబడించాడు అనంటే, పౌలు గారు అంటూ ఉన్నాడు, కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం, నాతో కూడా చెరను అనుభవించినటువంటి అరిస్తర్కు అన్నాడు. కాబట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారితో చెరలోనికైనా వెళ్ళటానికి ఇష్టపడ్డాడు ఈ అరిస్తర్కు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏమిటనంటే, సంఘము ఆ విధంగా అరిస్తర్కును బలపరిచింది. సంఘము ఆ విధంగా బలపరచబడటానికి కారణము పౌలు గారు ఆ విధంగా మాసిడోనియా తెస్సలోనికకు వెళ్ళటానికి కారణము ప్రభువైన యేసుక్రీస్తు వారు. పిల్లారా, ఈ అద్భుతమైనటువంటి ఈ కనెక్షన్ ఎంత ఆత్మ సంబంధమైనదిగా ఉంటూ ఉందో మనం గమనించినప్పుడు, ఈ విధమైనటువంటి సంబంధము ఏ వ్యక్తి, ఏ సంఘము, ఏ సేవకుడు కలిగి ఉంటాడో ఆ సంఘములో నుండి అద్భుతమైనటువంటి అరిస్తర్కులు లేచి సంఘమునకు ఉపయోగపడేవారిగా, సేవకు ఉపయోగపడేవారిగా, మిషనరీస్కు ఉపయోగపడేవారిగా, దీవెనకరమైన వ్యక్తులుగా వాళ్ళు మార్చబడతారు ప్రియులారా. కాబట్టి ఈ దినాలలో ఇలాంటి అరిస్తర్కులు మన కుటుంబంలో లేవాలి, మన సంఘములో లేవాలి, సేవను ప్రోత్సహించే వాళ్ళు లేవాలి, చెరను అనుభవించడానికైనా ఇష్టపడే వాళ్ళు లేవాలి. అరిస్తర్కు చెరను అనుభవించినటువంటి వానిగా మనం చూస్తూ ఉన్నాం. మనము అరిస్తర్కును గురించి మనం చదివితే ప్రియులారా, అరిస్తర్కు చివరికి హతసాక్షి అయిపోయాడు ప్రభువు కొరకు అని తెలియజేయబడుతుంది. ప్రభువు కొరకు హతసాక్షి అయిపోయాడు. ప్రియులారా, ఇలాంటి వ్యక్తుల కొరకు విశ్వవాణి పరిచర్య సంఘములలో ఇలాంటి వ్యక్తులను తయారు చేస్తూ ఉంది. ప్రభువు ప్రేమను ప్రకటించటానికి, ప్రకటించే వారిని ప్రోత్సహించటానికి ప్రాణములను సహితము లెక్క చేయనటువంటి వారు ఈ పరిచర్యకు కావాలి. ఈ పరిచర్యను ప్రోత్సహించటానికి కావాలి, బలోపేతము చేయటానికి కావాలి.
ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, ఈ విధమైనటువంటి ఆత్మ నడిపింపు ఒకవేళ మీకుంటే మిమ్మల్ని బట్టి మేము ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. లేకపోతే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభువు కొరకు అరిస్తర్కు వలె జీవించడానికి ఇష్టపడదాం. ప్రభువును మహిమపరుద్దాం. సంఘమునకు, సంఘ సేవకులకు, మిషనరీస్కి ఉపయోగపడేటటువంటి వారముగా ఉందాం. అరిస్తర్కు ప్రయాణం చేస్తున్నటువంటి ఆ పడవను మనం చూస్తే, ఆ వాడను మనం చూస్తే, శ్రమలలో, ఇబ్బందిలో, ఇక్కట్టులో, శోధనకు గురి కాబడినటువంటి ఆ వాడలో అరిస్తర్కు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అరిస్తా అనేటటువంటి ఓ సంపన్నమైనటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వాడు అరిస్తర్కు ప్రియులార. అయితే అరిస్తర్కు వాటి వేటిని కూడా ఆయన లెక్క చేయలేదు. మనం గమనించినప్పుడు అరిస్తర్కు మనకు ఎవరిని చూపిస్తూ ఉన్నాడు అని అంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని ఆయన చూపిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 8వ అధ్యాయము ప్రియులారా 9వ వచనం. అపోస్తలుడు పౌలు గారు అంటూ ఉన్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాటను చూపిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క సంపన్న స్థితి, ఆయన మూలముగా సమస్తమును కలిగెను, ఆయన లేకుండా ఏది కలుగలేదని వాక్యంలో వ్రాయబడింది కదా. భూమి ఆయనది, ఆకాశము ఆయనది, 1000 కొండల మీద పశువులు ఆయనవి, భూమియు దాని సర్వ సంపూర్ణతయు యెహోవావే అని లేఖనము చెబుతూ ఉండగా, నక్షత్ర మండలాలను చేసినటువంటి ఆ ప్రభు, ఆకాశ మహాకాశములు పట్టజాలని ఆ ప్రభు, శ్రీమంతుడైనటువంటి ఆ ప్రభు, సంపన్నుడుగా ఉండినటువంటి ఆ ప్రభు, ఇదిగో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఆ ప్రభువును గురించి ఏమంటూ ఉన్నాడనంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా. ఏంటి ఈ కృప ఏం చేసింది అని అంటే, ఈ కృప దరిద్రులను ధనవంతులుగా చేసింది. ఈ కృప మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయుండి మీరు తన దారిద్ర్యము వలన, యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి వానిగా కనిపిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను మనము చూస్తాము. యేసు క్రీస్తు ప్రభువారు విసర్జింపబడినటువంటి వానిగా, ఎన్నిక చేయబడినటువంటి వానిగా, సొగసైనను స్వరూపమైనను లేనటువంటి వానిగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని మనము చూస్తాము ప్రియులారా. ఆయన ఏమయ్యాడు నీ కొరకు నా కొరకు అని అంటే, ఆయన కల్వరి శిలువలో మన కొరకు ఆయన త్యాగము చేయబడ్డాడు, ఆయన అర్పింపబడ్డాడు ప్రియులారా. ఆయన మన కొరకు సమస్తమును విడిచిపెట్టాడు. యేసు క్రీస్తు ప్రభువారు మన కొరకు కల్వరి శిలువలో ప్రాణము పెట్టుట ద్వారా మనము రక్షింపబడినటువంటి వారముగా, రక్షణలో ఆశీర్వాదము ఐశ్వర్యమును పొందినటువంటి వారముగా ఉన్నాము ప్రియులారా. ఇదంత గొప్ప భాగ్యము కదా. ఇదిగో అరిస్తర్కు సంపన్న కుటుంబంలో నుండి వచ్చాడు, పౌలు గారితో కష్టములను అనుభవించడానికి వచ్చాడు, శ్రమలను అనుభవించడానికి వచ్చాడు, చెరలోనికి వెళ్ళటానికి వచ్చాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు వారు అరిస్తర్కు మన ప్రభువైన యేసు క్రీస్తును మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే ఇంకా దారిద్ర్యంలో ఉండిపోయినటువంటి ప్రజలు, లక్షల కోట్ల మంది ప్రజలు ఉన్నారు ప్రియులారా. రక్షణ అనే ఆశీర్వాదపు ఐశ్వర్యం వారికి అందించాలి అని అంటే, రక్షణ అనే ఆశీర్వాదపు ధన్యత వారికి అందించాలి అని అంటే అరిస్తర్కులు లాంటి వారు కావాలి, పౌలు లాంటి వారు కావాలి. అనేకమైన శ్రమల మధ్య నిలువబడి, ఉప్పెనల మధ్య నిలువబడి, శోధనల మధ్య నిలువబడి ప్రభువు కొరకు సాక్షులుగా నిలువబడినటువంటి వారు కావాలి ప్రియులారా. ప్రభువు కొరకు సమస్తమును విడిచిపెట్టేటటువంటి వారు కావాలి. మన ద్వారా అనేకులు ప్రభు దగ్గరకు రావాలి, అనేకులు ప్రభువును చూడాలి, అనేకులు రక్షణ అనుభవించాలి. కల్వరిలో మన కొరకు సర్వలోకము నిమిత్తమై వ్రేలాడుతూ ఉన్నటువంటి ప్రభు, మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ప్రభువును చూడాలి, మనమే చూపించాలి. ఆ బాధ్యత మనమే తీసుకోవాలి. అలాంటి ఉన్నతమైనటువంటి కృపలో ప్రభు మనలను జ్ఞాపకం చేసుకొని బలపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలు. అరిస్తర్కు మిమ్మును చూపిస్తూ ఉన్నాడు ప్రభువా. బలమైన సంఘము మిమ్మల్ని పోలి మీకు దాసులుగా అప్పగింపబడినటువంటి సంఘములో నుండి పుట్టినటువంటి వాడు యవ్వన బిడ్డ అరిస్తర్కు అపోస్తలుడైనటువంటి పౌలు గారును ఏ విధంగా వెంబడించి మిమ్మల్ని మహిమపరిచాడో ఆ విషయాలు మేము ధ్యానం చేశాం. మేము కూడా ప్రభువా ఆ విధంగా
మిమ్మల్ని వెంబడించాలి. కష్టమైన, నష్టమైన, శోధన, బాధ, ఇరుకు, ఇబ్బందైన అలాంటి పరిస్థితులలో మేము కూడా మీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి. అనేకులను మీ వద్దకు నడిపించే వారముగా ఉండాలి. నడిపించేటటువంటి సేవకులను ప్రోత్సహించేటటువంటి వారముగా ఉండాలి. అలాంటి కృప మా ప్రియులకు మా అందరికీ అనుగ్రహించుము. ఎంతమంది అయితే వాక్యమును విన్నారో మా ప్రియులందరినీ మీ ఆత్మచేత బలపరిచి నడిపించుమని, దీవించుమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సర్వలోక పరిశుద్ధులకును మనకును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్.